ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుపుకున్నారు. మదర్స్ డే యొక్క ఉద్దేశ్యము తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకున్నట. అలాగే మరి వెంకట సుబ్బమ్మ గారు, అలాగే వెంకట వీర రాఘవయ్య గారు భూమి మీద వారు జీవిస్తూ అన్య కుటుంబంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి పెరవలపాలెములో మరి హిందువుల మధ్య వెంకట సుబ్బమ్మ గారు ధైర్యముగా జీవవాక్యం చేత పట్టుకొని అన్యుల మధ్య దేవుని సన్నిధికి నడిచి వారికి బహుమానంగా ఇచ్చిన కుమార్తెలను అలాగే కుమారుని అత్యున్నతమైన వ్యక్తులుగా చేసి పౌలు గారు అన్నట్లుగా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించు తిని విశ్వాసమును. ఈ బెతెస్దా బేబీ హోమ్ యొక్క ఉద్దేశము మన ప్రియులు పెద్దలు కట్టుపల్లి యోహాన్ అంకుల్ గారు మరి సుబ్బమ్మ గారికి అప్పచెప్తే మేము ఎప్పుడు వచ్చినా కూడా దేవుని వాక్యంలో సంతోషించేవారు. ఆమె ఒకటే మాటని, దేవదానం గారు అన్నయ్య బాధ్యత అప్పచెప్పాడు, నా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు దీన్ని కొనసాగిస్తూనే ఉంటాను. తన పిల్లల కంటే ఇక్కడ చేర్చబడిన వారిని తన సొంత పిల్లలుగా చేసుకుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయములో గుణవతి అయిన భార్యను గురించి ఆఖరి అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, ఆమెను ఏమంటారట? ధన్యురాలందరూ. ధన్యురాలు. బైబిల్లో కూడా శారా తన కుమారుడైన ఇస్సాకును వారసునిగా చేసింది. ఏం చేసింది? వారసునిగా చేసింది. హాగరు తన కుమారుడైన ఇస్మాయిల్ను బ్రతికించుకుంది. ఆ అరణ్యములో ఈ బిడ్డ ప్రాణం నేను చూడలేను అని కన్నీళ్లు పెట్టుకుంది. దేవుడు అద్భుతముగా ఇస్మాయిల్ను బ్రతికించాడు. అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభువా వీడు కూడా నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా సహాయం చేయము అంటే ఆ దేవుడు అన్నాడు, ఇస్మాయిల్ గురించిన మనవి నేను విన్నాను అబ్రహాం, అతను ఆశీర్వదించి అతన్ని కూడా గొప్ప జనముగా చేసేదను అన్నాడు. ఇక యెకోబేతు వారు రాజభవనంలో లేరు, కష్టాల కడిలో ఉన్నారు, ఐగుప్తులో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, దాసత్వములో ఉన్నారు, వారిని శ్రమ పెడుతూ ఉన్నారు, వారి ప్రాణములను విసిగింపజేస్తూ ఉన్నారు, వారి మీద దౌర్జన్యముతో పని చేయించుకున్న అట్టి దినాలలో యెకోబేతు తమ పిల్లలను హీరోలుగా చేసి, బైబిల్ పండితులు ఏమంటారంటే తల్లిదండ్రులంట ఒకటి పిల్లలను హీరోలుగా చేయగలరు అంట, 2 నీరోగా చేయగలరు అంట, 3 జీరోగా చేయగలరు. కానీ యెకోబేతు తన పిల్లలను లక్షలాది మంది నడిపించే నాయకునిగా మోసే చేసి, ఇంకొకటి మోసే పరో కుమార్తె కుమారుడు అని అనిపించుకున్నట్టు కూడా చెప్పలేదు. అందుకని మోసే భూమి మీద సాత్వికుడు, దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు. ఇక సమూయేలు 99వ కీర్తన 6వ వచనంలో ఏముందంటే, ఆయన నామం బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండేను అని మాట. చరిత్రలో ఒక గొప్ప ప్రార్థనాపరుని
క్రైస్తవ లోకానికి హన్న ఒక గొప్ప ప్రార్థనా పరుని చూపించింది, అప్పగించింది. యేసు ప్రభువారు ఆ శిలువ మీద ఆ శిలువ భారం భరిస్తూ ఉంటే యెరూషలేము తల్లులు ఏడుస్తూ ఉంటే, అమ్మ నా కోసము కాదమ్మా, మీకోసం, మీకోసము, మీ పిల్లల కోసం. ఎంతమంది ప్రార్థిస్తున్నారు? ఎంతమంది పిల్లల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు? గుణవతి అయిన భార్యను గురించి మరొక మాట ఉంది. ఆమె తన ఇంటి వారి నడకలను వాగుగా కనిపెట్టాను. జాగ్రత్త. ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక యువతరము వరస వావి అనే పదం కూడా లేదు. కోరిక తిరిగితే చాలన్నట్టుగా చూస్తుంది. దుష్ట సహవాసము మంచి నడవడిని చెరిపివే. కనుక పిల్లలు నింద తీసుకురాకూడదు. ఎక్కువ వేదన ఆలోచించు. వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తు శ్రమలో, ఐగుప్తు ఇనుప కొలిమి అన్నారు. కానీ తమ పిల్లలను లక్షలాది మంది నడిపించి ఒక నాయకునిగా తయారు చేశారు. కనుక నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి సదుపాయాలు అక్కరలేదు. నీకున్న దానిలోనే బైబిల్ ఎప్పుడో చెప్పింది కదా, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. అదొక్కటి చేయి. ఆశ్చర్యకరంగా నీ పిల్లల జీవితాలలో అందరూ చూస్తుండగానే ఉన్నతమైన స్థానంలోకి వచ్చాడు. అసూయ వద్దు. అసూయ ఎముకలకు కుళ్ళు. వారు బాగుపడినారు, ఇల్లు బాగుపడినారు, మా పరిస్థితి బాగలేదు, మాదంతా అంతే కాదు. నీకున్న దానిలోనే నీ పిల్లలు ఉన్నతమైన వ్యక్తులుగా చేయి. ఆఖరి మాట, మరియా తన కుమారుని లోకరక్షకునిగా, లోక రక్షకునిగా ఎన్ని నిందలు పడిందో, కానీ ఏమనింది మరియా? నీ మాట చొప్పున నాకు కానిమ్ము, జరగనిమ్ము అని తన కుమారుని లోకరక్షకునిగా ఇచ్చేసి. మరొక మాట సలోమి తమ కుమారులను గురించి గొప్ప తలంపు కలిగి ఉంది. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా పిల్లలు ఎక్కడుండాలా? కుడి ప్రక్కన. క్రికెట్ మైదానంలో కాదు. ఎక్కడుండాలా నా పిల్లలు? ఫోన్లో కాదు. నీ కుడి ప్రక్కన అటు ఇటు కూర్చుంటే భాగ్యం దయచేయి అన్నది. దేవుని పక్కన కూర్చుండే భాగ్యం దయచేయి. ఎంతమంది ఉండాలి దినాలలో? నా పిల్లల్ని ఇట్లా తయారు చేయాలి. సంపద ఉండొచ్చు, సంపద వలన ఆరోగ్యాన్ని కొనలేవు, సంపద వలన నిద్రను కొనలేవు, సంపద వలన లోకములు ఏమో దొరుకుతాయి కానీ దైవ జ్ఞానం సంపాదించుకోలేవు. సంపద వలన కాదు, దైవ భక్తి. సామెతల గ్రంథంలో ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడా. ఇక తిమోతి ఒక యవనస్తునిగా దేవుని సేవకు సమర్పించి యునేకి అయినా పౌలు గారు పేరు. పౌలు గారైతే నా కుమారుడా తిమోతి, ఓ తిమోతి, చివరి మాటలో దైవజనుడా నీవైతే, దైవజనుడా వీటిని కనుక ఈ యొక్క చెమట ఎంత కరిగిపోతే అంత ఆకలి అవుతుంది. కనుక ఇక కొన్ని మాటలు మరి అమ్మగారి గురించి వారికి కుమారుడు కానీ కుమార్తె కానీ 4 మాటలు చెప్పచ్చు. తర్వాత ఆమెను అనుకుని వెళ్ళిపోవచ్చు. అదేతో మా వాళ్ళు అక్కడికి వచ్చారంటే ఫోన్ చేస్తారు.
అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడేం చెప్పు కార్యక్రమం 4 మాటలు చెప్పండి అయిపోయింది. అయిపోయింది. మళ్ళీ ఎందుకు అంతే అయిపోయిందిలే. చెప్పిన తర్వాత బ్రదర్ ప్రాణం చేస్తారు. ఏమీ లేదు కానీ మా అమ్మ మొదటి నుంచి దేవుడిని నమ్ముకునేది, అదే పనిలో ఉండేది. పక్కన లోకం కానీ వీళ్ళందరూ కానీ ఇడిగిపోతున్నా పట్టించుకునేది కాదు. దాని చర్చి బహుశా 40-45 ఏళ్ళలో ఒక్కరోజు మారిన 2 నిమిషాలు ఎక్కడ ఉన్నప్పుడు అంతే. ఏంది ఏనాడు మారిన ప్రసక్తే ఏ సండే కూడా ఏంది ఎప్పుడైనా సరే చర్చికి వెళ్ళాలంటే ఈ కాళ్ళకే 1 నిమిషం ముందే ఉండదు కానీ వెనకాల ఉండదు. మరి అలా ఉండటం అందరం ఉండటం మంచిదే, దేవుడు నమ్ముకోవటం మంచిదే. ఏమంటారు అక్కడ మా ఊర్లో ఇప్పుడు ఆ సంఘం దాదాపు 100 మంది దాకా అయ్యారు. ఒకప్పుడు ఎవడో ఒకడు వచ్చి గీతలుగా ఈ ఇద్దరిలో కట్టించాడు చిచ్చు ముందు. ఎవరేం పట్టించుకోలేదు. నేను మా నాన్న కూడా అన్నాము మనకెందుకు ఎవరు పట్టించుకోవట్లేదు కదా. కట్టి నా చర్చి అయితే ఆడెవడో ఇద్దరు కట్టేసి వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు తాడు తీసేసి పంపించేది చేసింది. ఏంది మాకేమనిపించిందంటే ఎందుకు అంతా గొడవలు కానీ చర్చి విషయం దాన్ని శుభ్రం చేసే విషయం దాకా కొంచెం కూడా అలసత్వం ఉండేది కాదు. అది మరి రాత్రి కూడా దేవుడి దయ వల్ల రాత్రి మీరు తినాలని చూచావు 8:30-9 గంటలకి. అప్పటి వరకు కూడా ఇది ఎట్లా చేయాలి ఇది అనేది ఏమి ఆలోచన లేదు. కానీ దేవుడు మీ ఎట్లా జరిగితే అట్లా జరిగితే అనుకున్నాను నేను. కానీ దేవుడు మీ అందరూ హృదయాల్లో ఉండి పలికించినట్టు కనిపించి వెంటనే టగటగా అందరూ సెట్ అయ్యారు. ఏంది అది మాకు మేము రాత్రి సామాన్లు తీసుకొచ్చిన సరుకులు 11:45కి కుట్టాడు మూసేసి వెళ్ళిపోయాడు ఇంటికి. ఏంది 50 కిలో సరుకులు తీసుకొచ్చి ఇవ్వాలి కదా, మరి కావాలి రమ్మంటారా అంటే టైం మీరు అన్నీ ఓపెన్ చేస్తా అన్నాడు. ఆ టైంలో తీసుకొచ్చాం. ఆదివారం అది అందుకని నాకు పోయాడు. కాబట్టి ఆమె మాకు ఆ దారి చూపించింది. కాబట్టి మా ముగ్గురికి పాపం ఏమైనా కానీ కష్టమైనా కానీ బాధలైనా కానీ ఇట్టాగే ఉండాలి. మీ ఎక్కువగా సంఘస్థులతోనే ఉండాలి అనుకునేదాన్ని. ఇది నా బంధువు మా బాబాయ్ మా చిన్నమ్మ అన్నట్టు ఉండేది కదా ఆ మనసు. కాబట్టి దేవుడి దేవల్ల మీరందరూ దేవుడు మీ హృదయాల్లో తలంపులు ఇస్తేనే మీ అందరూ వచ్చారు. ఏంటి అది మాకు చాలా సంతోషంగా వేసింది. ఆమెకు కావాల్సింది కూడా అదే. ఏంది ఏ సమస్య వచ్చినా కూడా చర్చియే ముందరుకునేది, దేవుడే ముందరుకునేది. కరెక్ట్గా అలాగే చేసింది. మీ వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. చెప్పమ్మా. సేవకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుని కృపను బట్టి అన్ని జనుల నుంచి మేము వచ్చినప్పటికీ మమ్మల్ని నిజమైన దేవుని మాకు పరిచయం చేసినందుకు మేము దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం. మా పితరులకు ఎవ్వరికి లేని దేవుడు మాకున్నందుకు మా జీవితకాలం అంతా మా తరతరాలకు ఈయనే దేవుడుగా మేము అనుకుంటున్నాము. మమ్మల్ని నడిచిన నడతలోనే మా బిడ్డలను పెంచాలని, అన్ని జనుల్లో మీ నీతిని వ్యక్తపరుస్తానని దేవుడు వాగ్దానం ద్వారా చెప్పాడు. ఆ విధంగా మమ్మల్ని మా ఊర్లో కానీ మా వ్యక్తిగత జీవితంలో కానీ ఇప్పుడు ప్రతి క్షణం అమ్మ గుర్తు రాని రోజు అంటూ ఏది ఉండదు. ఎంత పెద్ద సమస్యనైనా ప్రార్థన ద్వారా మాత్రమే మీరు చేయిస్తారు అనే ఒక మాట అయితే మా చెవిలో వినపడేలా మాకు ప్రతిదినం వాక్యం ద్వారా దేవుడు మాతో ఎలా మాట్లాడతానని మా ముగ్గురికి నేర్పించింది. ఆ విధంగా నడవాలని, మేము మా బిడ్డలను నడిపించాలని దేవుని కృపలో మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మహోన్నతుడా, సర్వాధికారి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన గొప్ప నామానికి స్తోత్రాలైనా ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా నీ బిడ్డలుగా, నీ దాసులుగా, నీ దాసులుగా, నీ కుమారులు కానీ కుమార్తెలుగా నీ పాదాల దగ్గర చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీ జ్ఞాపకం చేసుకుని ఆయన నీ దాసులు తల్లి గారు మా ప్రభా వెంకట సుబ్బమ్మ గారు నాయన మీ వద్దకు పిలుచుకున్నారేవా. ఏవు విషయంలో కూడా మా తండ్రి 140 సంవత్సరాలు జీవించి 4 తరాల బిడ్డలు చూసినప్పుడు మా ప్రభా కాలము నిండి వృద్ధులై మృతి పొందినాడు దేవా. అబ్రహాము కూడా నిన్ను వృద్ధాత్మలో మృతి పొందిన నాయన. ఇగో మీ దాసుల యొక్క ఆత్మను మీరు విశ్రాంతిలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మీరు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, కడపురం రోగినప్పుడు
క్రీస్తునందు మృతులైన వారు మొట్టమొదటి లెగుతారని మీ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మే నెల 12వ తారీఖు అయ్యా దాసుగారు తల్లి గారి యొక్క మరణ జ్ఞాపకం చూసుకొని మా ప్రియులు మీ దాసులు ఆయన మీ సేవకులు ఇదిగో శ్రీరామూర్తి గారిని తన బిడ్డల్ని మరి ముఖ్యంగా శారణ అక్కడగొండు పిలుచుకున్నారు దేవా. బిడ్డలకు నాయన తల్లి లేని లోటు అయ్యా నీ దాసునికి నాయన సత్యమని లేని లోటు తీర్చండి. అలాగే నాయన మార్టిన కుటుంబాన్ని అక్కని బిడ్డలు దీవించండి. మత్స్యన్న భార్య బిడ్డలు దీవించండి. పాలన్న జానన్న భార్య బిడ్డల్ని, కనకక్క యజమాని బిడ్డల్ని, బుజ్జక్క యజమాని బిడ్డలు దీవించండి. ఇవన్నీ సేవకులందరినీ నడిపించండి. నీకు స్తోత్రాలయ్యా. ఈ జ్ఞాపకార్థ కోరిక నాయన మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. నీ సేవకుల ద్వారా అనేకమైన సత్యాలు మాకు బోధించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. మొదటి సమయాలు 2:6 సజీవులుగా చేసేది నీవే నాయన, మృతులుగా చేసేది నీవే దేవా. నీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ జ్ఞాపకార్థ కోరిక నాయన ఆది నుండి అంతు వరకు మీరు కాపరిగా, ప్రభువుగా, నాయకుడిగా, అధ్యక్షుగా ఉండి మీరు నడిపించేందుకు నీకు స్తోత్రాలు. ఈ కోరిక నాయన ప్రారంభం నుండి ముగింపు వరకు నాయన మీ చిత్తానుసారంగా జరిగిన స్తోత్రాలు. తెలిసిన పాటల్లో మంచి స్వరాలు, వాక్యపరచడం మీద అవసరాలు మీరు మాట్లాడించుకున్నందుకు నీకు వందనాలు. తెలిసిన ఆయా బిడ్డలకు నాయన శ్రీరామూర్తి గారికి నాయన అక్క వాళ్ళకి వారి యజమాని బిడ్డలకు నాయన తల్లిదండ్రులు తీర్చండి. కుటుంబాలు ఆదరించి ఓదార్పు నెమ్మది ధైర్యపరచండి. భయపడకుండా నీకు తోడైన వాగ్దానం వారి పట్ల నడిపించండి. ఆయన ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్టు మీరు ఆదరిస్తారని చెప్పిందే దేవుడు కనుక నాయన తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించే దేవా నీకు స్తోత్రాలయ్యా. నీ దాసులు చెప్పే హోబా భక్తుల మరణము అయ్యా నీ దృష్టికి విలువ గల దేవా నీకు వందనాలు. మొన్నైన దేహం మంటిలో కలిసిపోయిన ఆత్మ ఎత్తుకు వచ్చింది నాయన. అయ్యా ఇదిగో నిలబడిన బట్టి మాకు ఇక్కడ లేదు కానీ అయ్యా ఉండబో అయ్యా పట్టణం కోసం ఎదురు చూస్తున్నాను దేవా. నిత్యము మీరు కడుచున్న పట్టణం రాజ్యములో మమ్మల్ని అందరినీ పాలు భాగస్తులుగా ఉంచమని అయ్యా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తేజవాసుల స్వాస్థ్యములో ఆయన మమ్మల్ని చేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసురాలు నాయన మరణదినాన్ని జ్ఞాపకం చేసుకొని మేమందరూ మీరు నడిపించదని నీకు స్తోత్రాలు అయ్యా. ప్రయాణంలో తోడుకున్న మరి తిరుగు ప్రయాణాలకు కూడా తోడుకున్నాను. అన్ని విషయాల బిడ్డలు మీరు ఆదరించి ఓదార్పు నెమ్మది దయచేయమని మీరు మహింపడున్న అపోస్తలుడైన పౌలు అన్నాడు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోమని మీ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అన్ని విషయాల్లో మాకు తోడున్నందుకు మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రం ఆరోపించుకోమని మా కొరకు త్వరగా తిరిగి వస్తున్నవంటి మా యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన ఘనమైన దివ్యమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.